హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఇప్పుడు ఒక అద్భుతమైన కంపెనీ గురించి చెప్పబోతున్నాను. అది బేసిక్గా స్టార్టప్ బేస్లో ఉందన్నమాట. ఈ కంపెనీ ప్రస్తుతానికి $100 మిలియన్ వాల్యుయేషన్లో ఉందన్నమాట. $100 మిలియన్ వాల్యుయేషన్లో ఉంది. సో ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ప్రోంటో. ఇది బెంగళూరు బేస్డ్ స్టార్టప్. దీన్ని ఫోన్ చేసింది ఎవరంటే అంజలి సర్దానా, ఫీమేల్ అన్నమాట. సో ఈ స్టార్టప్ బిజినెస్ మోడల్ ఏంటంటే, మనకి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లైక్ క్లీనింగ్ కానీ, కుకింగ్ కానీ, వాషింగ్ కానీ, లాండ్రింగ్ కానీ, లేకుంటే ఫుడ్ ప్రిపరేషన్ కానీ, ఇలాంటి సర్వీసెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్లో ఏదైనా వంట వండుకోవాలంటే మీకు చేత కాకుంటే ఈ యాప్ ప్రోంటో యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకుంటే ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో, అసైన్ అవుతారో వాళ్ళు వచ్చేసి మీకు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ వర్కర్స్ని వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ కంపెనీ ఉద్దేశంలో వీళ్ళు ప్రోస్ అంటారు అనమాట. వీళ్ళని వర్కర్స్ అంటారు, ప్రోస్ అంటారు. సో ఈ ప్రోస్ అనేది వీళ్ళకి ఏంటంటే షిఫ్ట్ బేస్ మోడల్ అనమాట. నార్మల్గా మీరు మిగతా మనకి జిగా వర్కర్స్ ఉంటారు కదా, లైక్ జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, జొమాటో కానీ. సో ఇందులో వర్కర్స్ అనేది వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు లాగిన్ అవుతారు, ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటారు కదా. సో ఇందులో కాదు, ఇందులో ఈ ప్రోంటోలో ఏంటంటే షిఫ్ట్ బేస్ అనమాట. ఈ షిఫ్ట్ నుంచి ఈ షిఫ్ట్, ఈ షిఫ్ట్ నుంచి ఈ షిఫ్ట్. సో మనకి కంపెనీస్లో ఎట్లుంటుంది, మనకి షిఫ్ట్ రొటేషన్ ఉంటాయి కదా, రొటేషన్ షిఫ్ట్స్. సో అట్లా ఈ షిఫ్ట్ బేస్ మోడల్ అనేది వీళ్ళు ఆప్ చేసుకున్నారు. సో ఇందులో ఉన్న వర్కర్స్ హైలీ క్వాలిఫైడ్ అనమాట, స్కిల్డ్ పర్సన్స్. ఎందుకంటే వీళ్ళు ఆన్ బోర్డింగ్ చేసే ముందు ప్రోంటోలోకి వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫిజికల్ టెస్ట్లు అన్నీ చేసి, వీళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, మెంటల్గా హెల్త్ ఎట్లా ఉంది, మొత్తం అన్ని టెస్ట్లు చేసి వాళ్ళ హెల్త్ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారనమాట. సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాక వీళ్ళని ఏమంటారంటే మనం వర్కర్స్ అన్నారు, ప్రోస్ అంటారు అనమాట. సో వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఈ కంపెనీ రీసెంట్గా $25 మిలియన్స్ మనకి ఫండ్ రైజ్ చేసింది. ఈ ఫండ్ రైజ్ చేసింది ఎవరి దగ్గర నుంచి అంటే ఎపిక్ క్యాపిటల్ అనమాట. సో ఈ క్యాపిటల్ సర్వీసెస్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కొన్ని కంపెనీస్ని బ్యాకప్ చేస్తారు కదా. సో అలా ఎపిక్ క్యాపిటల్ నుంచి వెళ్ళి వీళ్ళు ఫండ్ రైజ్ చేశారు. సో ప్రస్తుతానికి ఉన్న వాల్యుయేషన్ ఏంటంటే, వీళ్ళు $100 మిలియన్ కంపెనీ అనేది వాల్యూ చేస్తుంది. సో ఇది ప్రోంటో ఒక కంపెనీ గురించి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.